దీంట్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అవేర్నెస్ కల్పించాల్సినటువంటి వ్యవహారంలో ఏం చేశారు సంజయ్ గారు అనేది కూడా డిస్కస్ చేసే ముందు, సో ఐఎన్పిఆర్ సంబంధించినటువంటి విషయంలో ఇంత అడ్డుగోలుగా ఇంత వ్యవహారంగా విజయ్ కుమార్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా మనం దీని మీద ప్రస్తావించున్నాం. కానీ అప్పట్లో ఆయనేమో వెళ్ళిపోయారు, అసలు రాష్ట్రం విడిచే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇవాళ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏం జరగచ్చు అనుకుంటున్నారు దీంట్లో? శ్రీహరి గారు నమస్తే. మీకు డిబేట్లో ఉన్న పెద్దల భానుప్రకాష్ రెడ్డి గారికి, అలాగనే ఆనంద్ సాగర్ గారికి, సోదరుడు రామకృష్ణకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు హైదరాబాదులో 1631 రోజుల అమరావతి ఉద్యమ స్ఫూర్తిని నేను నా అమరావతి రణం రక్తం రాజసం అని చెప్పి పుస్తకం రాశాను. ఆ పుస్తకం గురించి మీ చైర్మన్ గారు రాధాకృష్ణ గారితో మాట్లాడటం కోసం వచ్చి మార్నింగే కలిశాను. దానికి సంబంధించిన అంశాలు ఆయనతో కూడా దృష్టిలో పెట్టాను. ఆ సందర్భంగా హైదరాబాద్ వచ్చాను. ఆ పుస్తకం పేరే రణం రక్తం రాజసం. ఇది 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఈ 3 అక్షరాలు నిదర్శనం. RRR. ఆంధ్రప్రదేశ్లో రణం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో రక్తం గారింది. దాని మూలాన కూటమి ప్రభుత్వానికి ఒక రాజసం వచ్చింది, ప్రభుత్వ మార్పు జరిగింది. ఇప్పుడు మీరు ఇందులోనే చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి సభలో కూడా ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడకుండా, మీ చైర్మన్ రాధాకృష్ణ గారిని తిట్టకుండా, లేదా రామోజీరావు గారిని తిట్టకుండా, TV5 బిఆర్ నాయుడు గారిని తిట్టకుండా సభే పెట్టడు. అసలు ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కొద్దిగా తక్కువ తిడతాడు. అలా పత్రికలు పట్టుకొని ఇలా చించేసి మరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్తారు. ఈ రోజున రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మొత్తంగా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 829,29 రూపాయలు ఆయా పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే, ఇందులో తన సాక్షి పేపర్కి 43% అంటే 371 కోట్ల రూపాయల 12 లక్షల రూపాయలు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఈ పత్రికను తిట్టడానికి అర్హులా? మీరు ఆంధ్రజ్యోతి మీద కాలు దవ్వటానికి కానీ, ఈడాడిని పేపర్లు దించడానికి కానీ, లేదంటే మాలాంటి జర్నలిస్టుల గురించి మాట్లాడటానికి మీకు ఏ అర్హత ఉంది? ఇది నేను అడుగుతున్నాను. 371 కోట్ల రూపాయలు నీ పత్రిక పెట్టేసుకున్నావు. ఆఖరికి ఈనాడుకి బిల్లులు ఇవ్వకుండా ఏడ్పించావు. TV5ని హైకోర్టుకు పంపించినా కూడా బిల్లులు ఇవ్వలేదు. ఇది మీ దర్పం. దీనికి అంటాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ 6 ఏళ్ల పరిపాలనలో అరాచకం, కక్ష, అవినీతి జరిగిపోయిందని వాపోతున్నారు. మళ్ళీ ఆయన పులి పంజాలాగా మేము పులి పంజా విసురుతాం, మీకు పంజా విసరటం చేత కాదు, మేము విసురుతాం, వస్తున్నారు 2 సంవత్సరాల్లో జమిలీ వస్తున్నాయి, మేము వస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి, లేదంటే ఆనంద్ సాగర్ గారు అధికార పార్టీ నాయకులు కాబట్టి 6 నెలల పాటు మేము అభివృద్ధి మీద దృష్టి పెట్టాం, ఇక ముందుంది ముసళ్ళ పండగ అని అంటున్నారు. పాలన గాడిలో పెట్టాలి, తప్పులేదు. తర్వాత ఈ కేసుల వ్యవహారం విచారణకు రావాలని తప్పులేదు. నేను అమరావతి ఉద్యమంలో భానుప్రకాష్ రెడ్డి గారు గెలవాలని, మా ఆనంద సాగర్ గారి ప్రభుత్వం రావాలని పోరాడిన వాళ్ళు మేము ఉన్నాం కాబట్టి, ప్రభుత్వం లేకపోయినా విడిగా ఉన్నాం కాబట్టి, నేను అడుగుతున్న శ్రీహరి గారు, 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతిలో మనం ఎవరిని పట్టుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలు కట్టిన 480 కోట్ల రూపాయలు రుషికొండ ప్యాలెస్లో ఏ అధికారి మీద ఏ చర్యలు తీసుకున్నాం? మనమే చెప్పాం, ఆడుతాం ఆంధ్రలో 110 కోట్ల రూపాయలు రోజా గారు బంతికి 700 రూపాయలు, బ్యాట్కి 1,700 రూపాయలు ఖర్చు పెట్టింది అని. అలాగనే పంచాయతీ కార్యాలయాలకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రంగులు వేయటానికి, కోట్లు చెప్పిన తర్వాత దాన్ని తొడవటానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, లేదా అమరావతిలో అడవిని పెంచడానికి, అమరావతిలో రోడ్లు దువ్వుకుపోవటానికి, గ్రావెల్ ఎత్తుకుపోవటానికి ఇన్ని విధ్వంసక చర్యలు జరిగినాయే. ఆఖరికి ఈ పత్రిక ఈ విధంగా 371 కోట్ల రూపాయలు ఆయనే కట్టబెట్టుకున్నాడే. మరి దీనికి కూడా ఏమన్నా అరెస్ట్ చేయాలిగా. సోషల్ మీడియాకి రండి, ఏం అరెస్ట్ చేశాం మనం? నేను అడుగుతున్నాను. నందిగాం సురేష్ని అరెస్ట్ చేశాం, బోరగడ్డ అనిల్ అనే ఒక ప్రేలాపన చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాం, సోషల్ మీడియాలో నర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశాం,
ఇసుక కుంభకోణంలో వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశాం, ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో జైపాల్ గారిని అరెస్ట్ చేశాం. అంటే పాత్రదారులు చిన్న చిన్న అరెస్ట్ చేసిన తప్ప సూత్రధారులు ఇందులో ఎవరు ఉన్నారు చెప్పండి. మరి ఈ సూత్రధారులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారు. నిజమే, ఇప్పుడు నేను వాళ్ళ అన్నమాట కూడా నేనేమి అభ్యంతరం పలకట్లా. ఆ రాష్ట్రంలో అభివృద్ధి కావాలి కాబట్టి 6 మాసాలు దృష్టి పెట్టారు. మరి చూద్దాం, జనవరి నుంచి కూడా మీకు మాట చెప్తానండి.